అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఈ విషయంలో నీకు చాలా అన్యాయం జరిగింది క్రాంతి. ఇదంతా ఎవరు చేశారు ఏమిటి అన్నది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఆ నేరం మాత్రం నా అల్లుడు శ్రీనాథ్ మీద పడింది. శ్రీనాథ్కి శిక్ష పడితే సమీర జీవితం కూడా నాశనం అయిపోయినట్టే. అది ఇప్పటికే కుమిలి కుమిలి ఏడుస్తోంది. తల్లిగా దాని బాధ చూడలేకపోతున్నాను, ధైర్యం చెప్పి ఓదార్చలేకపోతున్నాను. ఆ బాధ నేను అర్థం చేసుకోగలనా ఆంటీ? ఆ విషయం నాకు తెలుసు క్రాంతి. ఆ నమ్మకంతోనే ఆ ఆశతోనే నీ దగ్గరకొచ్చాను. స్వార్థం మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో నాకిప్పుడు అర్థమవుతోంది క్రాంతి. అందుకే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలిసి కూడా నా కూతురి జీవితం నాశనం కాకుండా చూడమని నిన్నర్థించడానికొచ్చాను. అయ్యయ్యో పెద్దవారు, మీరంత మాట అనకండి ఆంటీ. అయినా ఇందులో నేను చేయగలిగిందేముంది? జరిగిందేమిటో నాకు తెలియదు. అందుకే శ్రీనాథ్ మీద అనుమానం ఉందని కూడా నేను పోలీసులకు చెప్పలేదు. అతనికి శిక్ష పడేలా చేయమని కూడా అడగలేదు. నువ్వు అడగలేదని పోలీసులు ఊరుకోరు కదా క్రాంతి. ఎలాగైనా శ్రీనాథ్ నేరస్తుడని నిరూపించడానికే ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ నేనెలా ఆపగలను? వాళ్ళకెలా నచ్చ చెప్పగలను ఆంటీ? నువ్వు ఆపాల్సింది నచ్చ చెప్పాల్సింది పోలీసుల్ని కాదు క్రాంతి, మరి గౌరీని. గౌరీ గారినా? అదేంటంటీ? హరికృష్ణని బిల్డింగ్ మీద నుంచి శ్రీనాథ్ తోసేయడం గౌరీ చూసిందంటున్నారు. కాబట్టి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి గౌరీయే. రేపు గౌరీ కోర్టులో సాక్ష్యం చెబితే శ్రీనాథ్కి ఏ శిక్ష అయినా పడొచ్చు. దాంతో సమీర జీవితం నాశనం అయిపోతుంది. అందుకే రేపు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని నువ్వు గౌరీకి చెప్పాలి. నేను చెప్పడం ఏంటంటీ? నాకన్నా ఎక్కువ చనువు, ఎంతో అనుబంధం గౌరీ గారితో మీకుంది. అవసరమైతే సాక్ష్యం చెప్పకు అని గట్టిగా చెప్పే అధికారం కూడా మీకుంది. నేను కాదండం లేదు క్రాంతి. ఈ కేసులో నా అల్లుడు లేకపోతే వేరే ఎవరికోసమో అయితే నేనే వెళ్ళి అడిగేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. హత్య చేయబడింది ఎవరో కాదు, నీ భర్త హరికృష్ణ. నువ్వు పరాయిదానివి కాదు. గౌరీ ఆరోగ్యాన్ని బాగుచేసి తనకి కొత్త జన్మనిచ్చిన డాక్టర్వి. కాబట్టి నీకు న్యాయం జరగాలని కోరుకుంటుంది గౌరీ. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి ఆంటీ. పాపపుణ్యాల భగవంతుడికే తెలియాలి. శ్రీనాథ్ నిర్దోషాన్ని నేను సమీరా నమ్ముతున్నా. నీకు జరిగిన నష్టం పూడ్చలేంది. సమీర జీవితం కూడా కష్టాల పాలు కాకూడదు అనుకుంటే
శ్రీనాథ్ ఈ హత్య చేయలేదని గౌరీతో సాక్ష్యం చెప్పించాలి. అంతకన్నా వేరే దారి లేదమ్మా. నువ్వు అడిగితే గౌరీ కాదందు. నేనొస్తాను క్రాంతి. అదేంటాంటీ, భోంచేసి వెళ్ళండి. వద్దమ్మా, నేను మరోసారొస్తాను. శ్రీనాథ్ గారి కేసు విషయంలో ఏదో కుట్ర జరిగిందని నా అభిప్రాయం సార్. ఎందుకలా అనుకుంటున్నావు? ఈ కేసులో చనిపోయిన హరికృష్ణ క్రాంతి గారి భర్త. క్రాంతి అంటే గౌరీ మేడం గారిని ట్రీట్ చేసిన డాక్టర్. అది గిట్టని వాళ్ళెవరో ఈ పనిచేసి ఉండొచ్చుగా. గౌరీ మేడం అంటే గిట్టిన వాళ్ళెవరు? కృష్ణేశ్వరరావు. అంటే భూమి గుండ్రంగా ఉందన్నట్టు మళ్ళీ అక్కడికే వచ్చి ఆగావన్నమాట. అతని మీద నీకు అనుమానమా? అలా అని కాదు తేజ, ఊహించేదేదో సరిగ్గా ఊహించు. ఒక ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. అట్నుంచి ఏమొస్తుందో చూద్దాం. శ్రీనాథ్ కేవలం మోహన గారి కంపెనీలో ఎంప్లాయ్ అయితే డెఫినెట్గా నువ్వు అన్నట్టు కృష్ణేశ్వరరావును అనుమానించవచ్చు. కానీ శ్రీనాథ్ కృష్ణేశ్వరరావు అల్లుడు. అల్లుడి మీద గౌరవం లేకపోయినా కూతురు గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఇందులో కృష్ణేశ్వరరావు హ్యాండ్ ఉండే అవకాశమే లేదు. అందుకని అట్నుంచి నరుక్కు రావటం వేస్ట్ అయ్యా. కరెక్ట్ సార్. అయితే దీని వెనక వేరే ఎవరిదో హ్యాండ్ ఉండి ఉండాలి. ఎవరో కావాలనే శ్రీనాథ్ గారిని ఇందులో ఇరికించుండాలి. అదెవరో తెలియాలంటే నువ్వు పని చేయాలి. చెప్పండి సార్. పోలీసులకు భయపడి ఆ ఏరియాలో ఎవ్వరూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. కాబట్టి నువ్వు క్యాజువల్గా వెళ్ళి అది ఇది మాట్లాడుతూ మెల్లగా అసలు విషయం రాబట్టడానికి ప్రయత్నించు. కొంతమంది ఉత్సాహవంతులు ఉంటారు, ఒకటి అడిగితే 10 చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికారనుకో, వాళ్ళ మాటల్లో ఏదన్నా చిన్న క్లూ దొరకొచ్చు. అసలు నేరస్తుని పట్టుకోవడానికి మనకది చాలు. అలాగే సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. మేడం గారు రేపు కోర్టులో సాక్ష్యం చెప్తారంటారా సార్? నీతికి నిజాయితీకి విలువనిచ్చే మనిషి గౌరీ. కాబట్టి డెఫినెట్గా తను చూసిందే చెప్తుంది. అందులో అనుమానమే లేదు. నేరం రుజువైతే శ్రీనాథ్ గారికి ఏం శిక్ష పడొచ్చు సార్? పకడ్బందీ సాక్ష్యాలుండి ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని జడ్జి గారు అభిప్రాయపడితే ఉరిశిక్ష కూడా వేయొచ్చు. లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు. కేసు అంతవరకు రావచ్చంటారా? రాకుండా మనం సాల్వ్ చేయాలి. శ్రీనాథ్ మనవాడు మంచివాడు కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ కేసు టేకప్ చేసిన కృష్ణమాచారి నా శిష్యుడే. అదొక ప్లస్ పాయింట్ మనకి. చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. అతని కోఆపరేషన్ మనకి ఎటు ఉంటుంది. వాళ్ళంతా ఎందుకు సార్, మమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మీరున్నారుగా, చాలు. ఎలాగైనా సక్సెస్ అవుతామన్న నమ్మకం నాకుంది. ఓకే యంగ్ మ్యాన్, కీప్ ది సేమ్ స్పిరిట్. ఈ కేసులో కూడా గెలుపు మనదే. కమాన్. మేడం, మీరా? రండి. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ, ఏం లేదు. నాకు తెలుసు మేడం. రేపు కోర్టులో ఏం చెప్పాలా అన్న విషయం మీద మదనపడుతున్నారు మీరు. ఈ పరిస్థితి వస్తుందని తెలిసే వచ్చాను నేను. క్రాంతి గారు, అవును మేడం. రేపు కోర్టులో నిజం చెప్తే సమీర జీవితం నాశనం అయిపోతుంది. అబద్ధం చెప్తే నాకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఏం చేయాలా అని సతమతమవుతున్నారు మీరు. నిజమేనా? మీరు చెప్పడం వల్ల నేను హరికృష్ణ ఒక అవగాహనకొచ్చి కలిసి ఆనందంగా ఉండాలనుకున్నాం. సరిగ్గా అదే సమయంలో శ్రీనాథ్ హరికృష్ణని దారుణంగా చంపేశాడు. ఆ రకంగా నా ఆనందాన్ని, జీవితాన్ని కూడా నాశనం చేశాడు. ఇది అతను నాకు చేసిన అన్యాయం, అందులో అనుమానం లేదు. అందుకని చూసింది చూసినట్టు చెప్పి శ్రీనాథ్కి శిక్ష పడేలా చేసి నాకు న్యాయం చేయండి. అలా అడగడానికి నేను రాలేదు. నేను ఈ మధ్య మీకు పరిచయం అయ్యాను. అయినా కేవలం డాక్టర్ పేషెంట్ రిలేషన్గా మన అనుబంధం మిగిలిపోకుండా ఎంతో అభిమానంతో నా కాపురాన్ని చక్కదిద్దాలనుకున్నారు. అది మీ మంచితనం. అది జరగకపోవటం నా దురదృష్టం. ఓకే, ఆ సంగతి వదిలేయండి. శ్రీనాథ్, సమీర మీకెప్పటినుంచో తెలుసు.
మీకున్న అనుబంధం ఏమిటో కూడా నాకు తెలుసు. రేపు మీరు సాక్ష్యం చెప్పడం వల్ల శ్రీనాథ్కి శిక్ష పడుతుంది. అదొక రకంగా సమీరకి శిక్షే. అందమైన కాపురంలో ఆ అపశృతి సమీర తట్టుకోలేదు. నాలాగే తను ఒంటరిగానే మిగిలిపోతుంది. అందుకని సమీర మీద సానుభూతితో శ్రీనాథ్కి అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కూడా నేను అడగలేను. అటు క్రాంతి, ఇటు సమీర సాక్ష్యం చెప్పాలా వద్దా అని ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నా గురించి ఆలోచించి నాకు అన్యాయం జరుగుతుందని మాత్రం ఏ నిర్ణయం తీసుకోవద్దు. ముస్లింల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసిన జస్టిస్ సచార్ కమిటీ నివేదికలో మరో 6 అంశాలను చేర్చాలని సిపిఐ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యదర్శుల సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ఇటీవల నగరంలో సంచలనం సృష్టించిన హరికృష్ణ హత్య కేసు రేపు కోర్టులో హియరింగ్కు రానుంది. శ్రీనాథ్ అనే వ్యక్తి హరికృష్ణను బిల్డింగ్ 10వ అంతస్తు నుండి కిందకు తోసి దారుణంగా చంపాడన్నది అభియోగం. ఈ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి గౌరీ చెప్పబోయే సాక్ష్యం కీలకమైనదిగా భావిస్తున్నారు. ఆమె చెప్పబోయే సాక్ష్యం మీదే నిందితుడు శ్రీనాథ్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పుడు ప్రకటనలు చూసావుగా, అది విషయం. ది గ్రేట్ గౌరీ గారు రేపు కోర్టులో ఏం సాక్ష్యం చెబుతుందోనని మనమే కాదు, స్టేట్ మొత్తం వెయిట్ చేస్తోంది. ఇదో రకమైన పబ్లిసిటీ స్టంట్. ఇంతకీ ఆవిడ కోర్టులో ఏం చెప్తుందంటారు? పాలు తెల్లగా ఉంటాయా అని అడిగినట్టు అంత అమాయకంగా అడుగుతావేంటి మిత్ర? మీ అమ్మ సంగతి నీకు తెలీదు? 100% ఈ హత్య శ్రీనాథే చేశాడని చెప్తుంది, అందులో డౌట్ లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అంకుల్? అది చెప్పడానికి తల పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్ చాలు. గౌరీ మోహన్ శ్రీనాథుని చూడ్డానికి రాలేదంటే కోర్టు కన్నా ముందే శ్రీనాథ్ హంతకుడని వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. కానీ శ్రీనాథ్ అంకుల్ మీద ఆవిడకి కోపం గానీ ద్వేషం గానీ ఏమీ లేవు కదా అంకుల్? శ్రీనాథ్ మీద లేవు గాని నా మీద ఉన్నాయిగా. అంటే పాపం శ్రీనాథ్ అంకుల్ చేసిన సర్వీస్ అంతా వేస్ట్ అయిపోయినట్టేనా? ఆ కృతజ్ఞత కూడా వాళ్ళకి లేదంటారా? కృతజ్ఞత పాడా, అవన్నీ జనాల్ని నమ్మించడానికి చెప్పే మాయమాటలు, చేసే గిమ్మిక్కులు. అలాగే మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి బ్రతికేస్తున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నాణానికి రెండో వైపు చూస్తే ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు వాళ్ళ ప్రథమ శత్రువైన నా రెండో కూతురు జీవితం కూడా నాశనమైపోవాలి. ఆ బాధతో నేను కృంగిపోయి జీవోత్సవంలా బ్రతకాలి. ఆ ఆనందం చాలు వాళ్ళకి. నో అంకుల్, నిజంగా ఆవిడ కోర్టులో సాక్ష్యం చెప్పి మిమ్మల్ని అంతగా బాధ పెడితే మీరు క్షమించినా మా మమ్మీని నేను క్షమించేది లేదు. ఎంత నరకం చూపించాలో అంతా చూపిస్తాను. చెప్పని మిత్ర, ఏం పర్వాలేదు. ఈవిడ సాక్ష్యం చెప్పినంత మాత్రాన శ్రీనాథ్కేం ఉరిశిక్ష వేసేయరు. అయినా అసలు అంతవరకు నేను రానివ్వను కదా. అంటే ఈలోపే శ్రీనాథ్ అంకుల్ని బయటికి తీసుకొచ్చేస్తారా? నెవర్. అవకాశం ఉన్నా తీసుకురాను. అదేంటి అంకుల్? అదంతే. మంచితనం, మానవత్వం అని మీ అమ్మ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని అందరికీ తెలియాలి. జనానికి ఆవిడ మీదున్న భ్రమలన్నీ తొలగిపోవాలి. సొంత మనిషిలా అంత సహాయం చేసినటువంటి శ్రీనాథ్ జీవితం నాశనం చేసిందని అందరూ ఆవిడ్ని అసహ్యించుకోవాలి, చీకొట్టాలి. ఆ పరిస్థితి వచ్చేదాకా ఆగి అప్పుడు నా అల్లుణ్ణి బయటికి తీసుకొస్తాను. యు ఆర్ బ్రిలియంట్ అంకుల్. అక్క, సమీరా, నువ్వా? ఎందుకక్క అంతలా ఆశ్చర్యపోతున్నా? నన్ను కాని శ్రీనాథ్ని కాని ఎందుకు చూడ్డానికి రాలేదు అని అడగడానికి రాలేదు. నువ్వు నాకు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా అని నిలదీయడానికి రాలేదక్క.
నీ మంచితనం గొప్పతనం మాకు తెలుసు. అందుకే మా నాన్న కంటే ఎక్కువగా నేను అభిమానించాము. మా ప్రేమని కాదని మా నాన్న చీకొడితే మమ్మల్ని చేరదీసింది నువ్వు. మా ప్రేమని నిలబెట్టి మమ్మల్ని ఒకటిగా చేసింది నువ్వు. ఈరోజు మేము ఓ స్థాయిలో ఉండేలా చేసింది నువ్వు. ఆ కృతజ్ఞత మాకెప్పుడూ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. నీ దగ్గరున్న ఆ చనువుతోనే, ఆ అభిమానంతోనే నీకో మాట చెప్పేద్దామని వచ్చాను. శ్రీనాథ్ మనుషుల్ని చంపేంత దుర్మార్గుడు కాదు, ఆ విషయం నీకు తెలుసు. కానీ రేపు నువ్వు చెప్పే సాక్ష్యం మీదే శ్రీనాథ్ భవిష్యత్తు, నా జీవితము ఆధారపడి ఉన్నాయి. ఇన్నాళ్ళు మీలో మనిషిగా ఉన్న శ్రీనాథ్ మీద అభిమానంతో, నమ్మకంతో అతన్ని మంచి మనిషిగా నిలబెడతావో, హంతకుడిగా ముద్ర వేసి శిక్ష పడేలా చేస్తావో నీకే వదిలేస్తున్నాను. నా ఆవేదన అర్థం చేసుకుంటావని ఆశతో వచ్చాను. నువ్వేం చేసినా నాకు న్యాయం చేస్తావని నమ్ముతున్నాను. అలాగని చూసిన నిజం చెప్పమని గట్టిగా అనలేను. నీ సంగతి తెలిసే అబద్ధం చెప్పమని అడగలేను. హరికృష్ణ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి గౌరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. గౌరీ 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 భగవంతుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను.